హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రెగ్నెన్సీ జర్నీలో ఇది పార్ట్ 2 లాగా అయితే చేస్తున్నానండి. అన్నీ ఒకే వీడియోలో చెప్దామంటే వీడియో చాలా లెందీ అయిపోతుందని నేను అన్నీ ఒకేసారి చెప్పలేదు. ఇందులో ఏంటంటే నాకు షుగర్ ఉందని డాక్టర్ చెప్పారని చెప్పాను కదా. షుగర్ నాకు టెస్ట్ చేసుకోమని డాక్టర్ చెప్పారు. ఎప్పటికప్పుడు షుగర్ నోట్ చేసుకోవాలి డేట్ వైజ్గా అనేసి ఒక పేపర్ అయితే ఇచ్చారు. నేను చెక్ చేసేసుకొని డాక్టర్ మళ్ళీ ఏ డేట్ ఇచ్చారో ఆ డేట్కి ఆ పేపర్ పట్టుకొని వెళ్ళేదాన్ని అనమాట. నాకేంటంటే పరగడుపున చేసుకునే షుగర్ టెస్ట్ బాగా డౌన్ వచ్చేది. అంటే చాలా ఉండవలసిన దానికన్నా చాలా తక్కువ వచ్చేది. తిన్న 2 అవర్స్కి చేసుకునే షుగర్ టెస్ట్ అంటే నేను వాకింగ్ చేసి మళ్ళీ టెస్ట్ చేసుకునేదాన్ని. అది కూడా ఉండవలసిన దానికన్నా బాగా ఎక్కువ వచ్చేస్తుందని చెప్పారు. నాకేంటంటే బ్రేక్ఫాస్ట్కి ముందు తర్వాత, అలాగే లంచ్కి ముందు తర్వాత, అలాగే డిన్నర్కి ముందు తర్వాత కంపల్సరీ షుగర్ రీడింగ్ మాత్రం తీసుకోవాలని చెప్పేశారనమాట డాక్టర్ ఒకటే చెప్పారు, నీకు పరగడుపున తీసుకునేదేమో ఉండవలసిన దానికన్నా బాగా డౌన్లో ఉంటుంది. తిన్న తర్వాత వాకింగ్ చేస్తే నువ్వు తీసుకునేది బాగా హై చూపిస్తుంది. ఈ రెండు కూడా మంచిది కాదు. ఒకవేళ షుగరు బాగా హై అయిపోయిందంటే ఉమ్మనీరు పెరిగిపోతుంది. కడుపులో ఉమ్మనీరు పెరిగిపోయి బిడ్డకి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. క్రిటికల్ అవుతుంది ఒక్కొక్కసారి అనేసి చెప్పారు. నాకు కొన్ని ఫుడ్స్ అయితే సజెస్ట్ చేశారు. బ్రౌన్ రైస్, చపాతీ, జొన్న రొట్టె, గోధుమ రవ్వ ఉప్మా, ఓట్స్ ఇలాంటివి అయితే నాకు సజెస్ట్ చేశారు. నేను బ్రౌన్ రైస్ తిని వాకింగ్ చేసుకొని చూసుకున్నా కూడా నాకు షుగరు అలానే వచ్చేది. మరీ మీడియంగా నాకు ఎప్పుడు వచ్చిందైతే లేదు. అయినా కూడా నేను ఎప్పటికప్పుడు వాకింగ్ చేస్తూనే ఉండేదాన్ని. ఒక పక్కన పొట్ట బరువు అనిపించేది. కాళ్ళు వాపులు వచ్చేసి మడంలో ఈ అరికాళ్ళు అంతా మంట, నొప్పి, చాలా బాధ అనిపించేది. ఇంట్లో పని మొత్తం మాత్రం నేనే చేసుకునేదాన్ని. ఎందుకంటే డెలివరీ టైంలో ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అని. చాలా వరకు ఇల్లు తుడుచుకోవడం దగ్గర నుంచి తడిబట్ట పెట్టుకోవడం ఇవన్నీ కూడా మొత్తం వర్క్స్ అయితే నేనే చేసుకునేదాన్ని. వచ్చి నేను చేయిందల్లా ఏంటంటే కొంచెం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు అని చెప్పారు. అదొక్కటి మాత్రం చేసేదాన్ని కాదు. మిగిలిందంతా నార్మల్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అలాగా ఇంకా ఎలా అయితే డాక్టర్ 9వ తారీఖున కొంచెం నాకు పెయిన్ అనిపించి నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే చెప్పాను. అయితే డాక్టర్ ఒకటే అన్నారు, నాకు 9th మంత్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం అలా వస్తుందమ్మా అనేసి చెప్పారు. కాకపోతే నాకు ఇచ్చిన డెలివరీ డేట్ ఏంటంటే మార్చి 28వ తారీఖు డెలివరీ డేట్ ఇచ్చారు. నాకు 9 నుంచే పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. వచ్చి తగ్గడం అలాగా 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు కూడా వచ్చి తగ్గడం అలాగైతే అయ్యింది. అయితే నేను డాక్టర్కి అయితే ఇన్ఫామ్ చేస్తే డాక్టర్ 12వ తారీఖు వచ్చి అడ్మిట్ అయిపోమని చెప్తే నాకేంటంటే 11వ తారీఖు నైటు బాగా పెయిన్స్ అయితే బాగా ఎక్కువైపోయింది. ఇంకా ఇంట్లోనే డెలివరీ అయిపోతుందేమో అన్నట్టు అనిపించేసింది నాకు. నేనేమనుకున్నానంటే డాక్టర్ ఫాల్స్ పెయిన్స్ ఇలా వస్తూ పోతూ ఉంటాయి అని చెప్పింది నాకు గుర్తుండి, ఒకవేళ అలానే వచ్చి తగ్గుతూ ఉంటుందేమో అనేసి నేను అనుకున్నాను. ఎందుకంటే డేట్ 28కి ఇచ్చారు కదా, ఆ ధ్యాసలో నేనున్నాను. అలా ఇంకెక్కువైపోయినాయి. 12వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోతే అప్పుడు డే టైం అంతా వస్తూనే ఉన్నాయి పెయిన్స్. చెప్పాను, వాళ్ళు డే 3 సార్లు 4 సార్లు అయితే వచ్చి చెక్ చేసి వెళ్ళారు. నైట్ కూడా మళ్ళీ పెయిన్ అది వస్తుందని చెప్తే మళ్ళీ నైట్ చెక్ చేశారు. బేబీ మూమెంట్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళు కొన్ని అటాచ్ చేసి వెళ్ళారు పొట్టకి. పక్క నుంచి ఒక రీడింగ్ తీసుకునేటట్టు ఒక పేపరు వస్తూ ఉంది. నాకైతే బేబీ మూవ్ అయినప్పుడల్లా బటన్ ప్రెస్ చేయమని నా చేతిలో ఒక బటన్ ఒకటి పెట్టేసి వెళ్ళిపోయారనమాట. నేను ప్రెస్ చేస్తూ ఉండేదాన్ని. అలాంటప్పుడు కూడా నాకు పెయిన్ ఉండి ఎక్కువ అవ్వడము అలా వచ్చేది. అలా రావడంలో అది కూడా పేపర్ మీద ప్రింట్ అయ్యి వస్తూ ఉండేది. అయితే వాళ్ళు చెక్ చేసినప్పుడు అడిగారు, పెయిన్ ఏమన్నా ఎక్కువ వస్తుందా మీకు అనేసి అడిగితే అవును మేడం, పెయిన్ నాకు బాగా ఎక్కువ వస్తుంది అని చెప్పాను. అయినా నార్మల్ డెలివరీ అవుతుందేమోనని మళ్ళీ ఒకసారి చెక్ చేశారు, కాలేదు. ఇంకా 12వ తారీఖు నైట్ హెవీ అయిపోయింది. అక్కడ నుంచి 13వ తారీఖు మార్నింగ్ వరకు నాకు పెయిన్స్ వస్తూనే ఉంటే డాక్టర్ అయితే ఒకటి చెప్పారు, నార్మల్ డెలివరీకి ట్రై చేస్తా అంటే మేము ముందనుకున్నది సిజేరియన్ అని అనుకున్నాము. దానికి 12వ తారీఖు నైట్ హాఫ్ అమౌంట్ అయితే పే చేసేస్తాం కూడా. ఇంకా డాక్టర్ అడిగారు, నార్మల్ అవుతుందేమో ట్రై చూద్దాము ఈవినింగ్ వరకు. ఒకవేళ బేబీ హార్ట్ బీట్ కొంచెం అటు ఇటుగా ఏమైనా అప్ అండ్ డౌన్ అవుతుంది అనుకున్నప్పుడు వెంటనే నేనైతే సిజేరియన్ చేసేస్తానని చెప్పారు.
అయితే మా అన్నయ్య, మామయ్య గారు వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక మాట చెప్పారు డాక్టర్‌కి. ఈ బేబీ కోసమే చాలా రోజుల నుంచి మేమైతే ఎదురు చూస్తున్నాము. అందులోనూ తనకి 9వ తారీఖు నుంచి పెయిన్స్ వస్తూ తగ్గుతూ ఉన్నాయి. 11వ తారీఖు నుంచి అయితే తగ్గట్లేదు కదా! ఏదో కొంచెం అలా అలా గ్యాప్ ఇస్తుంది. ఈ నైట్ నుంచి ఇదంతా కూడా నిన్న మార్నింగ్ నుంచి బాగా ఎక్కువైపోయింది. మేము రిస్క్ చేయదలుచుకోవట్లేదు మేడం, సిజేరియన్ చేసేయండి అనేసి అయితే చెప్పేశారు. ఇంకో డాక్టర్ కూడా ఓకే అన్నారు. ఓకే అని ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకెళ్ళిపోయారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, నాకు ఏమైనా పర్వాలేదు, నాకు పుట్టేది బాబైనా పాపైనా సేఫ్గా పుట్టాలి అనేసి అయితే నేను మనసులో దేవుణ్ణి అయితే కోరుకున్నాను. అదే టైంలో నాకు ఒకటి అనిపించింది. మామయ్య గారు ఒకసారి మాటల సందర్భంలో మన ఇంట్లో మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్ల ఉంటే బాగుంటుంది కదా, ఆడపిల్లలు లేరు కాబట్టి అన్నారు. అది ఎందుకో నాకు గుర్తొచ్చింది, ఆ టైంలో గుర్తొచ్చి ఆడపిల్ల అయితే ఇంకా సంతోషపడతారు కదా అత్తయ్య మామయ్య గారు అనే ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ వెంటనే నేను అనుకున్నాను, లేదు మనం అలా కోరుకోకూడదు, ఇది దేవుడిచ్చేది కాబట్టి బాబైనా పాపైనా పర్వాలేదు, ఒకవేళ పాప పుడితే కనుక ఇంకా సంతోషం, ఇంకా బాగా అందరూ హ్యాపీ కదా అన్నట్టు నేను అనుకున్నాను. ఈలోపు ఆపరేషన్ అయిపోయింది. డాక్టర్ చెప్పారు బేబీ గర్ల్ అని చెప్పారు. ఇంకా నా ఆనందానికైతే అవధులు లేవు, కళ్ళల్లో నుండి నీళ్ళు అలా వస్తూనే ఉన్నాయి. అటు ఇటు నర్సులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావేంటి, ఏమైంది, బేబీ గర్ల్ పుట్టింది, మీ పాప భలే ఉంది తెలుసా, మీ పాపకు చాలా చాలా హెయిర్ ఉంది అనేసి చెప్పారు. నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా పాపనైతే క్లీన్ చేసి నా దగ్గరికి తీసుకొచ్చి చూపించారు. చూపించి బాక్స్లో పెట్టారనమాట. అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో ఏమి చెక్ చేయడానికి కోసం అయితే బాక్స్లో పెట్టారు, తీసుకెళ్ళిపోయారు బయటికి. ఆ తర్వాత ఇంకా నన్ను ఆపరేషన్ థియేటర్ నుంచి అబ్జర్వేషన్ కోసం వేరే వేరే రూమ్లో పెట్టారు. ఇంకా అక్కడితో అంతా బాగానే ఉంది. తర్వాత నన్ను షిఫ్ట్ చేశారు. వార్డుకి షిఫ్ట్ చేసిన 1 అవర్కి అయితే పాపని తీసుకొని వచ్చారు. పాపకి కూడా షుగర్ ఏమన్నా ఉందేమోనని అక్కడున్న 3 డేస్ 3 పూట్ల కూడా పాపకి అరికాల్లో అయితే సూది గుచ్చి షుగర్ టెస్ట్ చేసేవాళ్ళు. అది నాకు చాలా బాధ అనిపించింది. పాపకు కూడా షుగర్ డౌన్లోనే లో షుగరే చూపించేది. ఎందుకంటే పుట్టిన వెంటనే ఫీడింగ్ తీసుకోరు కదా పిల్లలు, పాలు తాగడం రాదు. నాకు కూడా పాప పుట్టిన వెంటనే అయితే పాలు పడలేదు, 3 డేస్ పట్టింది. డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు నాకు పాలు పడడం కోసం. అలా అలా 3 డేస్ పట్టింది. ఏ విధంగా పిల్లలకి పాలు పట్టించాలి అని కొత్తగా మొదలయ్యే వాళ్ళకి వాళ్ళు ఒక కౌన్సిలర్ని పంపించి కౌన్సిలింగ్ ఇప్పించి ట్రైనింగ్ లాగా ఇచ్చేవాళ్ళు అనమాట. అక్కడ ఎవరున్నా కూడా, అంటే హస్బెండ్ ఉన్న, అత్తగారు ఉన్న, అమ్మున్న, ఎవరున్నా బేబీని ఏ విధంగా హోల్డ్ చేసి పాలు పట్టించాలి మదర్ దగ్గర అనేసి ఇదంతా కూడా వాళ్ళు మేమున్న రోజులు కూడా పాపం శ్రమ అనుకోకుండా తిరిగేవారు. నాకు పాలు పడనప్పుడు కూడా ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే ఒక బటన్ నొక్కమని, అక్కడ ఒక స్విచ్ ఉంటుంది, అది నొక్కమని చెప్పేసి వెళ్ళారు. అది కూడా చేసేవాళ్ళం, ఎప్పటికప్పుడు విసుకోకుండా అన్నీ చేసేవారు. ఫైనల్గా అయితే మేము బాగానే ఉన్నామండి. అలాగే నేను డెలివరీ టైంలో అన్నెసరీ థింగ్స్ ఏం తీసుకున్నాను అవన్నీ కూడా నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే డెలివరీకి ముందు నేను కొన్ని తీసుకున్నాను, అందులో ఉపయోగపడనివేవి, వీటి వల్ల మనం మనీ వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు. అలాంటిది కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెడతానండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏవి కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందు వీడియోలో అయితే నేను సీకే కిచెన్ అని ఒకటి పెట్టాను, మీకు వీడియో మీదే అది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ ఛానల్ నా కుకింగ్ ఛానల్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కుకింగ్ వీడియోస్ ఆ ఛానల్ నుంచి చూడొచ్చు. థ్యాంక్ యూ. వీడియో ఇంతే.